ప్రొద్దుటూరు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ భవనంలో అభివృద్ధి పనులపై కలెక్టర్ అధికారులతో సమీక్ష. పులివెందుల అన్నా క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. క్యాంటీన్ పరిసరాలలో శుభ్రత, భోజన నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్సీ. జమ్మూ కాశ్మీర్ టూరిస్టులపై జరిగిన దాడిని ఖండించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి. దేశ ప్రజల తరపున వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంపీ అవినాష్. పులివెందుల పట్టణం గాంధీ సర్కిల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్కు వెళ్లి క్యాంటీన్ పరిసరాల శుభ్రత, భోజనం నాణ్యత పరిశీలించిన శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గంగిరెడ్డి జ్ఞానేశ్వర నాయుడు, బొజ్జ మైసూరారెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. గుడ్డ తీసుకో, గుడ్డతో మరక తీసుకొని కింద కొట్టాను. ఇదంతా ఈ గలీజ్ ఎట్లా ఈ టేబుల్ తింటానే క్లీన్ చేసుకుంటాను. నాకు అంత అయిపోయిన తర్వాత అంటే తింటే గలీజ్లో తింటారా? ఆయన ఏం పని చేస్తాను అదే కదా. పని చేసేటప్పుడు ఇదంతా గలీజ్ ఉంది అయిపోతే నా నలుగురు తిరిగిపోతారు. తీసుకుంటే పెట్టుకో. నైట్ ఎలా ముందుకు వస్తున్నా ఎందుకు ప్రాబ్లం సెంటర్ కలిపి మీకోసం చెప్తాను. ఇప్పుడు అర్థం అనేది ఎట్లా తింటారు మరి ఇంట్లో అంటే ఎట్లా తింటారు? ఇద్దరితో తీసుకుని ఎంతమంది మీరు ట్రైనింగ్ ఇంటి అనలేదా? చూడు మా చూడు సార్ నువ్వు ఇంటి తింటారా? ఇంటాను నీటికి తీయలే లేవలో నువ్వేగా చూసుకుంటేది కదా. ఆయన ఏ పని చేసుకుని అందువల్ల క్లీనింగ్ పెట్టి నీట్గా ఎప్పుడైనా తింటాను నీట్గా క్లీన్ చేసేయాలి. ఇది ఎప్పుడు తిన్నాడో మన్నాడు అయితే ఈ రోజు ఇప్పుడు దన్నా కానీ అయిపోతానే తుడిచేయాలా. దిగరా దాని పిల్లడు ఎలా ఈ
మధ్యాహ్నం తీసుకోమంటారు మధ్యాహ్నం నిన్న రాత్రి కూడా ఈ మధ్యాహ్నం 18. జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి అత్యంత బాధాకరమని, ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని దేశ ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి మీడియా ద్వారా తెలియజేసిన కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి. 2 రోజుల క్రితం జరిగిన కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అత్యంత హృదయ విదారకమైన పరిస్థితి. ఆ ఫోటోలు ఆ వీడియోలు చూసినప్పుడు ఎంత కిరాతకంగా వాళ్ళు అక్కడికి వెళ్ళిన టూరిస్టులను హతమార్చారనేది చూసినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక తెలియని ఉద్వేగం వస్తున్న పరిస్థితి. నిజంగా ఇటువంటి గత కొన్ని సంవత్సరాలుగా పీస్ఫుల్గా ఉన్న మన కంట్రీలో ఇటువంటి ఉదంతం మళ్ళీ జరగడం అనేది అత్యంత దురదృష్టము. ఈ ఉగ్రవాదులు ఎవరైనా సరే తప్పకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా రెస్పాండ్ అవుతూ ఉంది, రెస్పాండ్ కావాల్సిన పద్ధతిలో అవుతూ ఉంది. తప్పకుండా టిట్ ఫర్ టాట్ జరిగిన దానికి మళ్ళీ ప్రతిస్పందన అత్యంత బలంగా భయపడే విధంగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే కాశ్మీర్ అనేది ఇప్పుడిప్పుడే గడిచిన కొన్నేళ్లుగా టూరిజం బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది అబ్రాడ్ పోవడంలా ఎక్కువ కాశ్మీర్ పోతున్నారు. కాశ్మీర్నే ఒక రకంగా మినీ స్విట్జర్లాండ్గా చూస్తూ ఉన్న పరిస్థితి. అంటే అంత అద్భుతమైన సీనిక్ ప్లేస్ కాశ్మీర్. విపరీతంగా టూరిస్టులు ఈ మధ్యకాలంలో మన దేశంలో ఉండేవాళ్ళు, బయట దేశాల్లో ఉండేవాళ్ళు కూడా కాశ్మీర్కి వస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని రకాలుగా టూరిజం అక్కడ డెవలప్ అవుతున్న పరిస్థితుల్లో ఈ దాడి ఏదైతే జరిగిందో, ఈ దాడి వలన నిజంగా టూరిజం కూడా పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి. కాబట్టి తప్పకుండా ఈ దాడి చేసిన వాళ్ళు ఎవరైనా సరే, టీఆర్ఎఫ్ వాళ్ళైనా, ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అయినా సరే, ఎంత పెద్ద గ్రూప్ అయినా సరే, ఖచ్చితంగా వాళ్ళను తుదముట్టించాలా. కడప జిల్లా వేంపల్లిలో ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. అనంతరం చింతలమడుగుపల్లి సమీపంలో నీటి ఎద్దడి కారణంగా ఎండిపోతున్న తమలపాకుల తోటలను రైతులతో కలిసి పరిశీలించిన బీటెక్ రవి. పులివెందుల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ హరీష్ పాల్గొన్న ఎన్డీఏ కూటమి నాయకులు, వేంపల్లి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు. అందరికీ నమస్కారం. తర్వాత మనం ఇప్పుడు వేంపల్లి మండలంలో చింతరాంపల్లి గ్రామంలో ఉండే పొలాలలో, అంటే ఇక్కడంతా కూడా రైతులు ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా కానీ కొన్ని ఏళ్ల నుంచి కానీ ఆకు తోటలు పెంచుతూ వస్తున్నారు. తర్వాత ఈ తోటలన్నీ కూడా పాపాగ్ని నదికి అతి సమీపంలో ఉన్నాయి. ఎంతో దారుణమైన విషయం ఏంటంటే, పాపాగ్ని నదికి 2-3 ఏళ్ల నుంచి వరదలు రాకపోవడం, ఇక్కడ ఉండే ఇసుకను కూడా అందరూ తరలించకపోవడంతో మామూలుగా అయితే ఒకసారి వరద వచ్చి ఏదన్నా పాపాగ్ని నది పాడితే 3-4 ఏళ్ళు ఇక్కడ ఉండే ప్రాంత రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడుండే ఈ పద్ధతుల వల్ల, ఈ ఇసుక ఇక్కడ నుంచి తరలించడం వల్ల కావచ్చు, పాపాగ్ని నదికి 2-3 ఇయర్స్ నుంచి వరద రాకపోవడం వల్ల కావచ్చు, ఇక్కడ ఉండే ఆకు తోటలు అన్నీ కూడా మొత్తం ఆకు తోటలు సాగు చేసే రైతులు చాలా ఇబ్బంది పడి, ఇది ఎలాగంటే ఆకు తోటలకు నీరు కొంచెం ఎక్కువ అవసరం. ఆ నీరు తగ్గిపోయే కొద్దీ ఆకు యొక్క నాణ్యత కూడా తగ్గిపోవడం, వాళ్ళకి వ్యాపారస్తులు కూడా రాకపోవడం, ఇలా చాలా ఇబ్బందులకు గురవుతా మేము నష్టపోతున్నామంటే వీటిని సందర్శించేదానికి మా వేంపల్లి మండలం నాయకులతో పాటు ప్రెస్ మీడియాతో కలిసి రావడం జరిగింది. దీనికి పరిష్కార మార్గం ఏంటంటే, ఉండే వాటర్ ఏదైతే మాకు చిత్రావతి పైడిపాలెం నుంచి అక్కడైతే ఏదైతే స్టోర్ ఉందో ఆ వాటర్ని అన్ని చెరువులకు తరలించే భాగంగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని చెరువులు నింపడం జరిగింది. ఇంకా కొంత పెండింగ్ ఏదన్నా ఉన్నా కూడా ఇది మీరు తర్వాత నింపుకుందండి. అర్జెంటుగా వచ్చి నందిపల్లె చెరువు కానీ నింపితే అక్కడ నుంచి పాపాగ్ని నదిలోకి వచ్చేసి వాటర్ తీసుకొని ఈ పాపాగ్ని నదిని పారించడం ఒకటే దీనికి ఏకైక మార్గం. ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులతో అంతా మాట్లాడి కాన్స్టిట్యున్సీలో ఉండే అన్ని చెరువులకు ప్రస్తుతానికి వాటర్ బంద్ చేసి అంటే ఆ చెరువులకు అనుకుంటే ఎప్పుడైనా పెట్టగలము, ఇది ఎమర్జెన్సీ కాబట్టి వాటినన్నింటినీ బంద్ చేసి నందిపల్లె చెరువు గుండా నందిపల్లె చెరువును నింపి నందిపల్లె చెరువు గుండా పాపాగ్ని నదిలోకి నీరు పారించడం ఖచ్చితంగా 10 నుంచి 12 రోజుల లోపలనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇప్పుడు జరిగిపోయిన నష్టాన్ని కూడా
కలెక్టర్కి అంతా నివేదించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఏదైతే లింగాల మండలంలో అరటి చెట్లు ఇవన్నీ ఎలా డ్యామేజ్ జరిగితే వాళ్ళకు వచ్చే ఆ పరిహార ప్రకారంగా వీళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తూ తప్పకుండా పాపాగ్ని నదిలో ఒక 12 రోజుల నుంచి 15 రోజుల లోపు అక్కడ చిత్రావతి నీళ్లు ఇక్కడ పాపాగ్ని నదికి పారేట్టుగా, అలాగే రామిరెడ్డిపల్లె ముత్తుకూరు గ్రామ ప్రజలు కూడా అలాగే మగమూరు వంకకు కూడా నీళ్లు వదలాలంటున్నారు. అది మా యమకుంట చెరువులో గేట్లు ఎత్తినా కూడా మగమూరు వంకకు పోతాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత మగమూరుకు కూడా పంపించి ఎక్కడ ఏ రైతుకు ఇబ్బంది లేకుండా వాటర్ను తర్వాత సప్లై చేసే విధంగా మేము మా నాయకులు మా అధికారులు చర్య తీసుకొని అందరికీ సాటిస్ఫాక్షన్ గా చేస్తామని ఒకసారి పవన్ కళ్యాణ్. ఈ రోజు మనం పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం చింతరాంపల్ల గ్రామ పరిసరాల్లో ఆకుతోటలకి రావడం జరిగింది. ఇక్కడ ఆకుతోట రైతులు నీళ్లు లేకుండా తన తోటలన్నీ ఎండిపోతున్నాయని చెప్పేసి ఆవేదనతో మన కూటమి నాయకులకు తెలియజేయడం వల్ల మేము ఇమ్మీడియట్ గా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇది ఉదారకంగా ఈయన పెట్టినటువంటి ఖర్చులు కూడా రాకుండా నీళ్లు లేని పరిస్థితిలో ఇక్కడ ఉండడం వల్ల మేము చాలా దీన్ని తీవ్రంగా తీసుకొని ఇమ్మీడియట్ గా నేను జనసేన తరఫున పవన్ కళ్యాణ్ అన్నగారికి కూడా పిఏ గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. తక్షణం ఇక్కడ మన పులివెందుల నియోజకవర్గంలో ఈ సమస్య గురించి ఇమ్మీడియట్ గా ఆయన కూడా స్పందించి దీనికి కావాల్సిన తగు చర్యలు కూడా మేము తీసుకుంటామని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఆయన ఫోన్ కాల్లో కూడా మనకు తెలపడం జరిగింది. రైతులకు ఎప్పుడు జనసేన అండగా ఉంటుందని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు రైతుల సమస్యల గురించి కానీ ఎటువంటి నీటి సమస్యలు కానీ ఉన్నా కానీ ఇమీడియట్ గా ఆయన పరిష్కారానికి చేసే దిశగా కూడా ఇది మీకు ఒక నిదర్శనంగా కూడా ఈ విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను. జనసేన తరపు నుంచి రైతులకు అండగా ఎప్పుడు మా జనసేన ఉంటుందని చెప్పి రైతులు ఇక్కడ సమస్యలు తీసుకొచ్చిన రైతు కూడా మా సభాముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాం. పులివెందులో జనసేన రైతులకు ఎప్పటికీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై. నేను వచ్చేసి నా పేరు వచ్చేసి యోగాంజనేయులు. మేము ఆకుతోట రైతులము. మాకు వచ్చేసి నీళ్లు లేని ప్రాబ్లం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎకరాకు 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టాము. దానివల్ల మాకు నష్టం జరుగుతుంది. కానీ నీళ్లు వస్తాయని రవీణ దగ్గర దృష్టి తీసుకున్నాము. రవీణ వచ్చేసి మాకు నీళ్లు ఇప్పిస్తాము అని చెప్తున్నాడు. ఆ నీళ్లు వచ్చి మాకు ఇబ్బంది లేకుండా చేర్చే మేము నష్టపోకుండా ఉంటామని మరీ కోరుతున్నాము. ఈ ప్రభుత్వం వల్ల మాకు మేలు జరగాలని కోరుకుంటున్నాము. మైదుకూరు మున్సిపాలిటీ నంద్యాల రోడ్లో ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి విగ్రహానికి మహిళలు టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు, హారతులు. బుధవారం సాయంత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్థలంలో జేసీబీ ట్రాక్టర్లతో శుభ్రపరిచిన స్థానిక మహిళలు, భక్తులు, ప్రజలు. విగ్రహ ప్రతిష్ఠ స్థలంలో కోలాటం, భజన, పూజా కార్యక్రమాలు చేసుకునేలా చదును చేశారు. ఈ స్థలంలో లక్ష్మీదేవి, హనుమాన్, వినాయక గుడిని నిర్మించడం ద్వారా నంద్యాల రోడ్డు ప్రజలకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన స్థానికులు. ప్రజలందరూ ముందుకు వచ్చి తమ సహాయ సహకారాలు అందించి గుడి నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరిన స్థానికులు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు, దీపారాధనలు చేస్తామని తెలిపిన భక్తులు, స్థానికులు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా బుధవారం సాయంత్రం జమ్మనోడు పట్టణంలోని ముద్దనూరు రోడ్లో ఉన్న బీజేపీ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వద్దకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, బీజేపీ పట్టణ కన్వీనర్ జె కొండయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ సింగారెడ్డి నాగేశ్వరరెడ్డి మరియు దండే శేషరెడ్డి, సిరివేలి వెంకటేశ్వర్లు, గుర్రం ప్రతాప్ రెడ్డి, వేప్రల కుమార్, నారాయణ శెట్టి తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి సమక్షంలో బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ భవనంలో అభివృద్ధి పనులపై కలెక్టర్ అధికారులు సమీక్షించారు. ప్రధానంగా వేసవి కాలంలో త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు. అలాగే హౌసింగ్ స్కీమ్పై చర్చించారు. ప్రతి లబ్ధిదారుడిని ప్రత్యేకంగా వెరిఫై చేయాలని ఆదేశించారు. బొల్లవరం, రామేశ్వరం, మీనాపురంలో గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిలో అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే వరద కోరారు. అలాగే టిడ్కో ఇల్లు కూలగొట్టి అందులో వచ్చిన ఇనుము అమ్ముకున్నారని విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రొద్దుటూరు ప్రధాన కాలువల నుండి వెళ్లే మురుగు నీరు అవుట్లెట్ విధానాన్ని త్వరగా పరిష్కరించాలని, మున్సిపల్ మరియు ఇరిగేషన్ శాఖ సంయుక్త సమస్యను పరిష్కరించాలని కోరారు. గ్రామీణ ఉపాధి పనులను సైక్లింగ్ పద్ధతిని చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్ గంగయ్య, కమిషనర్ మల్లికార్జున, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. డెమోక్రసీలో విలువలతో కూడిన జీవితాన్ని నాకు బతకాలనే అభిప్రాయంతో నేను విలువలతో రాజకీయాల్లో వస్తున్నాను. కేవలం ఏదో డబ్బు సంపాదన కోసం, మిగతా కోసం రాజకీయాలకు రాలి
అట్లా డబ్బు సంపాదన కోసం నాకు ఎటువంటి ఆలోచన లేదు. మన పూర్వీకులు మనమందరం స్వాతంత్ర ఉద్యమంలో మనమందరం ఎంతో అభ్యున్నతికి రావాలని ఒక మంచి ఉద్దేశంతో స్వాతంత్రం ఇచ్చిపోయినాము. దానిని మన సొంత ప్రయోజనాలను ఉపయోగించుకోకూడదని నా ఉద్దేశం. కాబట్టి మనము మీరు అందరము నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నేను ఎక్కడైనా సామాన్యంగానే ఉంటాను. నా అహంగానే నేను ఎమ్మెల్యే హోదాను ఎక్కడ కూడా తెలియవచ్చు కూడా నేను కలుబడి ఉంటాను. నేను చాలా సందర్భాల్లో ఏదైనా చిన్న ప్రాబ్లం జరుగుతుంటే పోలీసులు ఎస్ఐలు వాళ్ళందరూ వస్తుంటారు, వాళ్ళు తయారని చెప్తాను. వస్తుంటే ప్రజలుగా నేను వాళ్ళలో అంతే కానీ లేదని గొప్పగా కాదు, నేనేమో అందరితో మీరందరూ ఓటు చేసి ఎమ్మెల్యే వచ్చేది లేకపోతే ఏం లేదు. కాబట్టి సామాన్యంగానే నేను ఉండాలనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధి కోసం సహకరించాలి. ఎప్పుడు కూడా తప్పు చేయడం ఏ అధికారికి చెప్పాలి, చేసిన దాన్ని నేను సమర్థించుకున్న ప్రసక్తే ఉండదు. కాబట్టి మీరందరూ కూడా పొద్దుటూరు కలెక్టర్ గారు పొద్దుటూరు రాష్ట్రంలోనే ఒక మగారు కానీ కొత్త అన్ని రకాల పెద్ద వ్యాపార కేంద్రంలో దీన్ని అభివృద్ధి చేయాలనే దాని మీద 2-3 సార్లు నాకు కలెక్టర్ గారు చెప్పడం జరిగిన తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన అధికారులందరికీ మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారు ఈ పొద్దుటూరు నియోజకవర్గ రివ్యూను కండక్ట్ చేసి కొన్ని సూచనలు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నిర్ణయాలు తీసుకున్న కలెక్టర్ గారికి మీకు అందరికీ ధన్యవాదాలు సెలవు. అది ఉన్నాడే టౌన్లో ఉన్నారు సార్. ఎస్ సార్, తెలుసు సార్. what to get identified, what are all the cause, accept it. ఇంత అవేర్నెస్, ఇంత కమ్యూనికేషన్, ఇంత దీంట్లో బర్గ్లరీ అనేది షుడ్ నాట్ హ్యాపెన్. ఇప్పుడు ఇరిగేషన్కి ఉపయోగపడుతున్నాయి. అది ఇరిగేషన్కి యాక్చువల్గా పైన కట్ చేస్తూ ఇంకొక దారి కూడా ఇంకొక కాలం కనుక ఆల్రెడీ క్రియేట్ అవుతా ఉంది. సో అది కూడా ఈ ఫీల్డ్ ఛానల్స్ అయితే ఉపయోగపడుతున్నాయి. మెలవకినాలు మున్సిపల్ దానికి డ్రైనేజ్ కానీ సంవాదాలు కానీ ఉపయోగిస్తే ఇంకా మెరుగుగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఇరిగేషన్ డ్రైన్స్ ఉంటాయి. ఇరిగేషన్ డ్రైన్స్ ఆర్ న్యాచురల్ డ్రైన్స్. మీకు వాటర్ న్యాచురల్గా దాంట్లోకి వెళ్తాయి. మీకు కెనాల్స్ ఆర్ నాట్ ద న్యాచురల్ డ్రైన్స్ కాదు. ఎందుకంటే అవి హయ్యర్ కాంటూర్స్లో ఉంటాయి, లోయర్ కాంటూర్స్లో ఉంటాయి, అక్కడ రేంజ్ చేస్తుంటారు. అవి మీకు న్యాచురల్గా దాంట్లోకి డ్రైన్ కాదు. కాకపోతే ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనం టౌన్లో కలిసిపోయి టౌన్లో అందరూ కూడా హౌసెస్ అన్ని కూడా లెవెల్స్ పెంచుకుని వచ్చినప్పుడు అది అవకాశం ఉంటుంది. కానీ బట్ అది ఒకసారి డీటెయిల్గా ఎగ్జామ్ చేయాలి. చాక్స్గా ఉంది సార్ ప్రొద్దుటూరులో. మెయిన్ కెనాల్ కింద 750 acres ఉంది సార్. సో ఆల్మోస్ట్ అన్ని అంటే ప్లాట్స్ కింద డివైడ్ అయిపోయినాయి సార్. ఇరిగేషన్ అయితే లేదు సార్ కింద. సో అవి మురుగు కాలువల కిందనే వాడుతున్నారు సార్. ఇంకా దానికోసం అనేసి ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. చాలా పెద్ద ప్రాజెక్ట్. 51 crores ప్రాజెక్టు గతంలో తీసుకున్నాక ఇంకా 6 roads అంటే దాదాపు 90% వర్క్స్ చేసాం సార్. బీటీ రోడ్స్ 8 వర్క్స్ ఉన్నాయి సార్. అది జరుగుతుంది. కంప్లీట్ చేస్తాం. పేమెంట్స్ వల్ల సో డబ్బులు వస్తాయి. స్టేట్ మొత్తం మీద డిలే అయింది. లెవెల్ కాంప్లైంట్ రిలీజ్ చేస్తున్నారు. తర్వాత వచ్చి మా ఇల్లు పోయింది, మాకు ఇబ్బంది జరిగిందని అక్కడ ఉన్నటువంటి విలేజెస్లో కానీ దాని తర్వాత కానీ అవి కెనాల్స్ అన్ని కూడా వాటర్ని డిస్పర్స్ చేస్తాయి. అయితే ఆ కెనాల్స్ ఫ్లాక్ అవడం వల్ల కూడా మీకు ఇమీడియట్గా పొద్దుటూరులో ఉన్నటువంటి నీరు బయటకు వెళ్ళే అవకాశం లేక మనకి ఎక్కువ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా అలాగే ఎన్ఆర్ఈఎస్లో కూడా కొంత శాంక్షన్స్ ఇస్తాము. సో దగ్గర మీద ఇమీడియట్లీ సో ఏదైతే కావు దాటిన తర్వాత మనకి ఎన్క్రోచ్మెంట్స్ లేని పలు ప్రాంతాల్లో ఉందో అవన్నీ కూడా మొత్తం అంతా కూడా గట్టు పట్టించడం, అలాగే రోజు చేసుకోవడం, అలాగే ట్రైన్ కింద వరకు కూడా తీసుకెళ్ళడం వరకు ఇమీడియట్గా టేకప్ చేయండి. ఇరిగేషన్ ఎవరున్నారు పూర్తిగా
ఇన్సెంటివ్ టు మున్సిపాలిటీస్ కింద స్టేట్ గవర్నమెంట్ 51 crores శాంక్షన్ చేసినాక ఇవో కూడా ఇష్యూ అయింది సార్. సార్ దాంట్లో భాగంగా 21 crores అమౌంట్ కూడా మనకు రావడం జరిగింది సార్. ఆ 21 crores CFMSలోకి రిలీజ్ అయిన తర్వాత కాంట్రాక్టర్స్ పేమెంట్ అవ్వలేదు. కేవలం ఒక 5 కోట్లు వీళ్ళు మాత్రమే కాంట్రాక్టర్ పేమెంట్ అయ్యింది సార్. రిమైనింగ్ 16 crores అతనికి పేమెంట్ అవ్వలేదు సార్ CFMSలో ఉంది సార్. దానివల్ల ఇప్పుడు కాంట్రాక్టర్ వర్క్ ఆఫ్ అయ్యారు సార్. యాక్చువల్గా అది హై స్కూల్ 3 years బ్యాక్ అయింది సార్. హై స్కూల్ అయ్యేటప్పుడు మాకు ఎంఆర్ఓ ఒక సర్వే నెంబర్ కూడా ఇచ్చేస్తారు. అది ఎక్కడంటే అమృతనగర్ గుర్తు హై స్కూల్ ఉంది సార్. హై స్కూల్ పక్కన 1 acre ప్లేస్కి ఇచ్చారు సార్. కానీ అది ఏదో డంపింగ్ యార్డ్ ఏదో కన్స్ట్రక్ట్ చేశారని తెలిసింది. వీళ్ళకి బిల్డింగ్ లేక ఇబ్బంది పెడుతున్నారు సార్ హై స్కూల్ వాళ్ళు. అది ఏదైనా ఇక్కడ మాకు ప్లేస్ ఇప్పిస్తే బిల్డింగ్ శాంక్షన్ మీరు కమిషనర్ గారు ఒకసారి వెరిఫై చేసుకుని జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రమూక దాడిలో అశ్రుబాసిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ వేంపల్లిలో పులివెందుల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ హరీష్ ఆధ్వర్యంలో కూటమి ఎన్డీఏ నాయకులు పెద్ద ఎత్తున సంఖ్యలో కొవ్వొత్తులు పట్టుకొని అమరులైన వారిని నివాళులర్పించారు. నీట్గా రావాలా మన వేంపల్లో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పెద్దలు డాక్టర్ భాషా గారు ఈ సభలో 2 నిమిషాలు ఈ యుద్ధం జరిగినటువంటి దాడి గురించి తెలుపుతారని చెప్పేసి నిన్న పహల్గామ్లో కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి బలైన 26 మంది సోదరిమణుల ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారు ఈ పన్నాగము ఉగ్రదాడి కేవలం 4-5 మందితో చేసిన ఉగ్రదాడి 140 కోట్ల భారతీయుల మనసులను భిన్నాభిన్నం చేసింది. మనకు గర్భశోకాన్ని మిగిలించింది. భారత మాత కన్నీళ్లతో ఇప్పుడు భారంతో ఏడుస్తున్నది. వారికంతా మనము సంఘీభావము తెలిపేదే కాకుండా వారు అనుకున్న పన్నాగము నెరవేర్చాలని కేవలము చిచ్చు పెట్టాలి, వీళ్ళ మనసుల్లో రచ్చరపాలి, భారత నాశనం కావాలి అనే ఒకే ఉద్దేశంతో చేశారు. మనము భారతదేశం బలహీన దేశం కాదు. తొందరలోనే వాళ్ళను మట్టు పెడతాము. మోడీ గారు అంత పని చేస్తారని చెప్పి మనకంత ఆశాభావం ఉన్నది. అలాగే ఉగ్రదాడి ఎక్కడున్నా ఎవరున్నా కూడా ఉపేక్షించకూడదు. భగవంతుడు మనకు అన్ని విధాలా అండగా ఉన్నాడు. వారిని తొందరగా పట్టించుకుని గురి తీసినంత వరకు మనకు ఆత్మతృప్తి లేదు. కలత వేసినటువంటి 140 కోట్ల ప్రజల ఆత్మను శోకాన్ని చేసినటువంటి ముష్కర దాడిని యావత్ భారతదేశం ఖండిస్తున్నది.
కణ కణాన నర నరాన దేశభక్తి నింపుకున్నటువంటి భరతమాత పూజ బిడ్డలైన మనం దేశం శాంతి కోసం కోరుకుంటుంది. సర్వజనో సుఖినో భవంతు అనేది భారతీయ సంస్కృతి. సర్వజనో సుఖినో భవంతు అనేది భారతీయ సంస్కృతి. అటువంటి భారత్ మాతకు భారతమాత బిడ్డలను చిచ్చుపెట్టినటువంటి పాకిస్తాన్ ముస్కరులు ఉగ్రవాదులు మేమేనని సిగ్గు విడిచి ప్రకటించారు. దాన్ని మూల్యం చెల్లించుకుంటుంది యావత్ భారత జనాభాని. మన యొక్క మిలిటరీ ఇమ్మీడియట్ గా వారిని మట్టుబెట్టుతుంది అని చెప్పేసి ఉగ్రవాదాన్ని సర్జికల్ స్ట్రైక్స్ కాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉక్కు పాదంతో ఈ యొక్క ఉగ్రవాదాన్ని, ఏర్పాటువాదాన్ని, తీవ్రవాదాన్ని అరిచేస్తాడు. వారి వెనకల అన్ని దేశాలు, అన్ని వర్గాల ప్రజలు, సకల జనులు మోడీ వెనక ఉంటారు. ఈ భరతమాత ముద్దు బిడ్డల మీద మనము ఈ రోజు చేసినటువంటి త్యాగం వాళ్ళకంతా గుణపాఠం నేర్పాలి. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలం సృష్టిస్తున్నది, అరాచకం సృష్టిస్తున్నది. కాశ్మీర్ లో కానీ, రైళ్లలో కానీ ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి. ఎక్కడ ఉన్నా కూడా పాక్ టెర్రరిస్ట్ ఉగ్రవాదులు పట్టుకొని వారిని ఉరిదీయాలని చెప్పేసి ఈ రకంగా ఈ రోజు వేంపల్లె పట్టణ మన ప్రజలందరూ కూడా కోరుతున్నారు. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. తీవ్రవాదం ఘటన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా దీని మీద ఖండించడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా ఇలాంటి ఖండించడం ప్రోగ్రాంలు అందరూ చేయాలని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. దాని గురించి ఈ రోజు మనం పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లె మండలంలో కూడా కూటమి నాయకులందరూ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ముస్లింలు, కులాలకు అతీతంగా అందరూ ఈ రోజు కులాలకు, మతాలకు అతీతంగా ఈ రోజు మనం ర్యాలీ చేయడం జరిగింది. ఈ రోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఉగ్రవాదులు మన భారతదేశం వైపు కులాల, మతాల మధ్యలో చిచ్చు పెట్టేదానికి కేవలం భారతీయుల ఒకటి గమనించండి, వాళ్ళు కేవలం ముస్లింలు విభజించాలి మనల్ని. ముస్లింస్ భారతదేశంలో ఇద్దరు కలిక అందరూ ఆనందంగా జీవిస్తున్నారు. వీళ్ళ మధ్య కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడితే మనం ఎక్కడైనా వీళ్ళని గెలవచ్చు అనే ఆదేశంతో వాళ్ళు ఈ కారణానికి ముస్లిం చేశారు, వీళ్ళు చేశారు అని చెప్పి ఎత్తి పెట్టి చూపిస్తున్నారు. అలా కాదు. మనం ఏదైతే నిన్న మైల్వార్లో జరిగినటువంటి దాడిలో మృతి చెందిన 26 మంది హిందువుల యొక్క ఆత్మలు శాంతించాలని చెప్పి ఇవాళ వేంపల్లె పట్టణంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అందరూ కూడా కులాలకు, మతాలకు అతీతంగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి 4 రోడ్ల కూడలి వరకు కొవ్వొత్తులతో మనందరం కూడా నిరసన ర్యాలీ చేసి వారి ఆత్మలు శాంతించే విధంగా ప్రతి ఒక్కరం కూడా మనందరం కూడా ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఈ యొక్క దేశం సురక్షితంగా ఉండడం ఇష్టం లేక అక్కడ ఉన్నటువంటి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి నెపంతో వాళ్ళ అక్కడికి వచ్చినటువంటి యాత్రికులను గుర్తించి వాళ్ళని దారుణంగా చంపడాన్ని మనమందరం కూడా పార్టీలకు అతీతంగా మన ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. ఇదే విధంగా ఈ స్ఫూర్తి ప్రతి ఒక్క భారతీయునిలో రావాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ సిబ్బందికి, పాత్రికేయులు కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఆయన తమ్ముడు కాశీనాయన మండలం జెడ్పీటీసీ సభ్యుడు సత్యనారాయణ రెడ్డి గారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమపై వస్తున్న భూమి ఆక్రమణ ఆరోపణలను వారు ఖండించారు. తన తమ్ముడు నాయనపల్లి పంచాయతీలో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఎవరికైనా నమ్మకమైతే నిరూపిస్తే ఆ భూమిని వారికే వదిలేస్తామని గోవిందరెడ్డి స్పష్టం చేశారు. అధికారులు విచారణ చేయాలన్న డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆర్టీఓ ఎంక్వైరీ జరిపి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డాయని కొన్ని పత్రికల్లో వచ్చిన కథనం గురించి మీకు వాస్తవాలు తెలియజేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. నిజానికి వచ్చిన వెంటనే మా తమ్ముడు సత్యనారాయణ రెడ్డి గారిని, ఆయన మీకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీ సభ్యులుగా కాశీనాయన మండలాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి విషయం. అయితే ఉన్న వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మరి ఎక్కడ కూడా ఏ ఒక్క ఎకరా కూడా మా తమ్ముడికి మరి పట్టా తీసుకున్నా కానీ అలా ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే అది పూర్తిగా ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏదైనా ఆయన పేరు మీద ఆయనకు ఎక్కడైనా భూమి
ఆయన ఆక్రమించుకున్నట్టు లేకుంటే మరి ప్రభుత్వ భూమిని సాగు చేసుకున్నట్టుగానో మీరు ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే మరి ఖచ్చితంగా దాని మీద చర్యలు కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, మిగతా రెవెన్యూ అధికారులను కూడా మేము కోరుతూ ఉన్నాం. ఎక్కడ కూడా నేను దాదాపు 20 సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చాం. కొన్ని వేల ఎకరాలు గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి కాలంలో 7-8 విడతల భూమిని నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పంపిణీ చేయడం జరిగింది. 20,000 ఎకరాలకు పైగా భూమి నా చేతుల మీదుగా బద్వేల్ నియోజకవర్గంలో మరి భూ పంపిణీ చేయడం జరిగింది. ఏ ఒక్క ఎకరా కూడా నా బంధువులకు కానీ, నా తమ్ముళ్ళకు కానీ, నా బావమరుదులకు కానీ, మిగతా బంధువులకు కానీ ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అయితే రాజకీయాల్లో చాలా మంది అనుయాయులు ఉంటారు, మిత్రులు ఉంటారు, పార్టీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ప్రభుత్వ అధికారులు పరిశీలించి వాళ్లకు అర్హత ఉంటే వాళ్లకు మరి ఇచ్చి ఉండొచ్చు. కానీ స్పెసిఫిక్గా ఇది పలానోళ్ళకి ఇవ్వమని కానీ లేకపోతే వీళ్ళకి ఇవ్వవద్దని కానీ ఎక్కడ కూడా నిర్ణయాలు తీసుకోలేదు. గత 20 సంవత్సరాల్లో కూడా మేము ఈ భూ పంపిణీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మరి ఆనాడు ఆర్డీఓ గారు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, చాలా ఏబుల్ ఎఫిషియెంట్ ఆఫీసర్. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 విడతలుగా భూ పంపిణీ జరిగినటువంటి విషయం మరి ఒక్కారిస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఒకసారి మన కమలమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రం అసైన్మెంట్ కమిటీలో ఆమె ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె కాంగ్రెస్ పక్షాన్నే శాసనసభ్యురాలుగా ఇవ్వడం జరిగింది. ఆమె ఎవరికి ఇచ్చినారు కూడా నా దగ్గర వివరాలు లేవు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది 2014-19లో. అప్పుడు కూడా ఒక్క ఎకరా కూడా భూమి అసైన్మెంట్ జరగలేదు. తర్వాత మళ్ళీ 19 నుంచి 24లో ఒక్క అసైన్మెంట్ కమిటీని అప్పుడు ఆర్డీఓ గారు, బద్వేల ఆర్డీఓ గారు జరపడం జరిగింది. ఆయన ప్రభుత్వ అధికారుల సాయంతో 500 ఎకరాల భూమిని ప్రపోజ్ చేశారు. మరి మంత్రి గారు, జిల్లా మంత్రి గారి మరి వాళ్ళు దానికి చైర్మన్, అదేవిధంగా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా అసైన్మెంట్ కమిటీలో మెంబర్లు. కానీ అది కూడా మరి నిజానికి ఎవరికి కూడా పట్టాలు 500 ఎకరాలు కూడా ఎవరి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొంతమంది మీడియా మిత్రులు ఈ విధంగా రాయడం బాధాకరం. ఇందులో ఈ సందర్భంగా నేను ఒక విషయం కూడా చెప్పాలి. ఈ ఆంధ్రప్రభ విలేకరి, కాశీనాయనకి సంబంధించిన ఆంధ్రప్రభ విలేకరి మా తమ్ముడి దగ్గరికి వచ్చి అడిగారట, అన్నా నేను ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు నేను ఈ భూమి చేసుకోవాలి అంటే మా తమ్ముడు అది నాకు తెలిసినంత వరకు ఆ గ్రామంలో ఉండే వాళ్ళకి భూమి ఇవ్వాలి, నువ్వు గంగనపల్లికి చెందినటువంటి వ్యక్తివి, నీకు భూమి నాకు తెలిసినంత వరకు రాదు, అయినా కూడా రెవెన్యూ అధికారులను సంప్రదించుకో అని చెప్పడం జరిగింది. అది తనకు కోపంగా ఈ విధంగా రాయడం. ఇంకొక నవభూమి విలేకరి ఈ అబ్బాయి కూడా ఇతను రాశాడు. ఇతను 20 ఎకరాల దాకా భూమి ఆక్రమించుకొని అక్కడ భూదందా చేస్తున్నాడు ఈ విలేకరి. మనం ఈ ప్రెస్ని అడ్డపెట్టుకొని కొంతమంది భూదందాలు చేసేవాళ్ళు కూడా దయవుంచి మీలాంటి వాళ్ళు ఎవరైతే మరి నిక్కచ్చిగా పనిచేస్తున్నారో ఈ విషయంలో అలాంటి వ్యక్తులను కూడా బయటికి తీయాలి. రెండో విషయం, ఎక్కడైనా కొంతమంది రైతులు ఎవరైనా కూడా భూమి లేని వాళ్ళు కొంచెం ఖాళీగా ఉండే భూములు కొంతమంది బీదలు, ఎస్సీ కమ్యూనిటీ కానీ బీసీ కమ్యూనిటీ కానీ
కొంచెం ఎవరైనా అక్కడ భూమి ఆక్యుపై చేసుకోవచ్చు, కానీ దానికి మా మద్దతు లేదు. అది రేపు చట్టబద్ధంగా వాళ్ళు చేసుకోవడానికి అర్హత ఉంటే ప్రభుత్వం రెవెన్యూ అధికారులు వాళ్ళకి ఇస్తారు, లేకపోతే వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఈ విషయంలో దయ ఉంచి